అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాప్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో నేడు 17,263 చాకదరల దుకాణాల ద్వారా 2,91,000కు పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారుకే 5కో 10కో ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటారన్నారు. ఉన్నాం జిల్లాకి కాబట్టి వాస్తు ప్రకారం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అంటే నిజామీ ద్వారా కొనుక్కోవడం అనేటువంటి జరిగింది లాస్ట్ దీని జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. రైతు చాలా తేమ శాతంతో 12 తేమ శాతంతో కూడా తేవడం జరిగింది. ఇది కూడా పచ్చివడ్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ ఫలానా ఆయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పోయిండు, దాని తర్వాత పైసలు ఇవ్వలే. ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాడుగా గజ్వేల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనిపించే పరిస్థితి. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నా అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది. గౌరవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తొందరగా కాలువల ద్వారా నీళ్లు తీసుకురావడానికి దయచేసి కొద్ది వరకు ఇబ్బంది అయినా దానికి అందరూ సహకరించండి. తప్పకుండా మీ అందరికీ తప్పకుండా మరి భవిష్యత్తు లోపల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం